ముందుగా జై స్వరాజ్ టీవీ వారికి ధన్యవాదాలు. మమ్మలో ప్రతిరోజు అనునిత్యం మా వెంట ఉండి మా సాధక బాధకాలన్నింటినీ కూడా ప్రతిరోజు గుర్తించినందుకు మొదటగా జై స్వరాజ్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము ఇక్కడికి రోడ్డు మీదకు రావడానికి గల కారణం ఏంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. విద్యాశాఖలో భాగమైన మేము గత 15 సంవత్సరాల నుంచి శ్రమ దోపిడీకి గురి అవుతున్నాము. మమ్మల్ని ఏ ఉద్దేశంతో తీసుకున్నది గవర్నమెంట్ స్పష్టంగా తెలుసు. అయినా కూడా మమ్మల్ని వెట్టి చాకరీ చేయిస్తూ చాలా జీతాలతో మా కుటుంబాలను రోడ్డు మీదకి పడే విధంగా చేస్తున్నది ఎందుకు అర్థం కావడం లేదు. మేము ఉద్యోగస్తులుగా ఉన్నాము, మేము కూడా మేధావులుగా ఉన్నాము. మా బాధలు ఏందో మీకు తెలుసు. మాకు ఆవేశం వస్తే ఏం చేస్తారనేది కూడా మీకు తెలుసు. మేము ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఓపిక పెట్టుకున్నాము అంటే గవర్నమెంట్ మమ్మల్ని గుర్తిస్తుంది. మమ్మల్ని తీసుకున్నది గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో తీసుకున్నదో ఆ ఉద్దేశాలను నెరవేరుస్తుందనే ఉద్దేశంతో మేము ఇన్ని సంవత్సరాలు ఓపికతోటి ఉన్నాము. కానీ మేము ఓపికతోటి ఉండడం వల్ల మా కుటుంబాలు వెనుకబడిపోతున్నాయి తప్పితే మా కుటుంబాల్లో వెలుగులు నింపడం యోగపరచాలనే ఉద్దేశంతో మేము రోడ్డెక్కినాము. ఇప్పుడు చేసే సమ్మె మలిదశ పోరాటంగా మేము సెప్టెంబర్ 13, 2023 రోజును ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ అన్న పిసిసిసి అధ్యక్షులుగా ఉండి మీరు ఇంత శ్రమ దోపిడీకి గురవుతున్నారు, మన గవర్నమెంట్ కోసం ఒక 4 గంటలు పనిచేయండి, మీ ఉద్యోగం చేస్తూ అదనంగా ఇంకొక 4 గంటలు పనిచేయండి అని చెప్పారు. మాకు రేవంత్ అన్న మీద నమ్మకం ఉన్నది. ఇట్లాంటి యంగ్ డైనమిక్ లీడర్ వస్తే మన సమస్యలు బాగుపడతాయన్న ఉద్దేశంతో మేము అందరం కూడా ఒక్కతాటికి వచ్చినాము. గత ప్రభుత్వం మమ్మల్ని 10 సంవత్సరాలు మోసం చేసింది కాబట్టి ఈ గవర్నమెంట్ కు స్వస్తి పలకాలి అని చెప్పి మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 20,000 మంది ఉద్యోగులు ఒక్కతాటి మీదకి వచ్చి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మేము 24 గంటలు కష్టపడి మేము 20,000 ఉద్యోగులుగా ఉన్న మేము లక్షల మందిని బలోపేతం చేసి లక్షల ఓట్లు మేము గవర్నమెంట్ కి వేయించి గవర్నమెంట్ తీసుకొచ్చినాము. అన్న రేవంత్ అన్న మీరు ఇప్పుడు ఎప్పుడైనా కూడా మాకు అన్నని రేవంత్ అన్న మీరు మాకు ఇచ్చిన హామీని నెరవేర్చండి. మన గవర్నమెంట్ వచ్చిన నెల రోజులలో మీ సమస్యలు నెరవేరుస్తాం అన్నారు. అన్న మీరు ఎక్కడ పోయారు, మరి ఎందుకు మా సమస్యలు గుర్తుకొస్తలేవు? దయచేసి అన్న మొత్తుకుంటున్నాము. పీజీలు, బీఈడు, టెట్లు అనేక చదువులు చదివి వెట్టి చాకరికి గురి అవుతున్నాం. తెలంగాణలో అతి దారుణమైన స్థితిలో ఉన్నది ఎవరు అంటే తెలంగాణ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులే అని నేను ఈ గంట పదంగా చెప్తున్నా. రేవంత్ అన్న దయచేసి ఇప్పటికైనా కూడా మించిపోయింది ఇప్పటికైనా మా జీవితాలను బాగుపరచాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు వెంటనే పే స్కేల్ ఇవ్వాలి. మేము ఏదో ఉట్టిగా రాలేదు. మాకు వచ్చినటువంటి క్వాలిఫికేషన్, మాకు వచ్చినటువంటి విధానాలు చూస్తే ప్రతి ఒక్కరు దిమ్మ తిరిగిపోయేటువంటి క్వాలిఫికేషన్లు, ఎటువంటి క్వాలిఫికేషన్ కావాలో అవన్నీ ఉన్నాయి. మమ్మల్ని గవర్నమెంట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రతి ఒక్క గవర్నమెంట్ పోస్టుకు ఎటువంటి అర్హతలు ఉండాలో అన్ని అర్హతలు ఉన్నాయి. మమ్మల్ని రెగ్యులర్ చేస్తే ఎవరికి కూడా ఇబ్బంది కాదు. మా పోస్టులు ఉట్టుగా వచ్చిన పోస్టులు కాదు. మేము వెనుకబడిన పిల్లలకు సేవలు చేస్తున్నాము. అదే విధంగా గవర్నమెంట్ కు మంచి పేరు వచ్చే విధంగా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాము. పేద పిల్లల భవిష్యత్తుకు తోడ్పడుతున్నాము. కానీ మా భవిష్యత్తుకు తోడ్పడిన గవర్నమెంట్ లేదు. రేవంత్ అన్న దయచేసి మా కోపాలను, మా ఆవేశాలను దయచేసి గుర్తించి ఇప్పటికీ మాకు 1 వీక్ లో ఖచ్చితంగా రావాలని తెలియజేస్తూ ఈ సభాముఖంగా వరంగల్, హన్మకొండ జిల్లాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. మీరు మళ్ళా ఎక్కడైతే హామీ ఇచ్చారో దయచేసి మీరు అక్కడికే వస్తారని మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము.